నమస్తే, నేను మాధవి. బెస్ట్ ఇన్ ద బిజినెస్ షోకి స్వాగతం. వెలుతురు పిట్టలే వేటలో గెలుస్తాయి అంటారు. నాగార్జున సిమెంట్స్ బ్రాండ్ ఇమేజ్ కూడా అటువంటిదే. సిమెంట్ అనగానే మొనగాడు సిమెంటే గుర్తు వస్తుంది. గత 3.5 దశాబ్దాలుగా మార్కెట్లో టాప్ బ్రాండ్గా నిలిచి మరింతగా విస్తరించిన ఎన్సిఎల్ ఇండస్ట్రీస్ ఎండి కె రవిరాజు ఈ వారం మన బెస్ట్ ఇన్ ద బిజినెస్ గెస్ట్. రవి గారు, మీరు ఇంత పెద్ద సిమెంట్ కంపెనీ ఎండి అయ్యి ఎందుకు అంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు? లో ప్రొఫైల్ కాదండి, మేము వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఇట్ సెల్ఫ్ ఇస్ చాలా చిన్న ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళం. డౌన్ టు ఎర్త్ ఫ్యామిలీ. ప్రాబ్లీ దట్ మస్ట్ బి ది రీజన్. ఓకే, తరచూ మీడియాలో అంత కనిపించరు. కెమెరాని ఫేస్ చేయాలంటే కొంచెం భయం నాకు. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ దట్ మా షోలో వచ్చారు. రవి గారు, ఈ కంపెనీ మీ నాన్న రామచంద్రరాజు గారు నాటిన మొక్క ఇవాళ మహావృక్షం అయింది. పునాదులు గట్టిగా పడితేనే సక్సెస్ సాధ్యమవుతుంది. ఆయన ఈ రంగంలోకి ఎలా వచ్చారు? ఇంత సక్సెస్ ఎలా సాధించారు? మేము వెస్ట్ గోదావరి నుంచి వచ్చిన మా గ్రాండ్ ఫాదర్ విజయనగరం డిస్ట్రిక్ట్ పార్వతీపురంలో ఆ దగ్గర భూములు సాగు చేసుకుంటూ పెరిగారు. మా ఫాదర్ వీళ్ళంతా కూడా అక్కడే పెరిగారు. అండ్ ఈయన చదువుకున్నారు, లా చేశారు. బట్ లా చేసిన తర్వాత కూడా ఈ ఆప్టెడ్ ఫర్ అగ్రికల్చర్. అగ్రికల్చర్ ఆప్ట్ చేసుకుని ఉండేటప్పటికీ అక్కడ ఇరిగేషను లేక కేవలం వర్షాధారం మీద భూములు పండేవి. ఒక 3 years కంటిన్యూస్ డ్రౌట్ వచ్చింది. ఇది ఎక్కడండి? ఇది పార్వతీపురం దగ్గర అర్తాం అని ఒక విలేజ్ అనమాట. ఒక 4 kilometers ఉంటుంది ఆ పార్వతీపురం నుంచి. వెరీ క్లోజ్ టు దట్ ఒరిస్సా బార్డర్స్. ఎప్పుడైతే ఈ డ్రౌట్ వచ్చిందో ఇంకా తట్టుకోలేక ఆయన ఈ ఆప్టెడ్ ఫర్ ఎ జాబ్ విజయవాడ వచ్చి మన సిరీస్ కంపెనీలో ఒక చిన్న మెడికల్ రిప్రజెంటేటివ్గా జాయిన్ అయ్యారు ఆయన. అలా చేస్తూ ఉండగా ఏమైందంటే ఒకసారి ఈయన డాక్టర్స్ని ఎంటర్టైన్ చేయడం కోసం ఒక 400 rupees కంపెనీ దగ్గర అడ్వాన్స్ తీసుకుని విజయవాడ బస్ స్టాండ్కి వెళ్తే అక్కడ ఎవరో పాకెట్ కొట్టేశాడు. ఆ 400 rupees పోయినాయి. సో ఈయన మళ్ళీ వచ్చి కంపెనీ మేనేజ్మెంట్ని రిక్వెస్ట్ చేశారు, ఒకేసారి కాదు కట్ చేసేటప్పటికి ఈయన శాలరీ వాజ్ అరౌండ్ 200 rupees a month. సో ఓవర్ ఏ పీరియడ్ చేయమంటే అది కొంచెం వాళ్ళు ఏంటంటే సస్పిషన్గా చూసి ఇది నిజంగా పోయిందా లేకపోతే ఈయన అన్నట్టుగా కొంచెం ఎక్స్ప్రెస్ చేస్తే వెంటనే ఈ సబ్మిటెడ్ ఇస్ రిజిగ్నేషన్ దెన్ అండ్ దేర్. అండ్ తర్వాత ఏం చేయాలంటే వీళ్ళకి తెలిసింది ఒక ఫార్మాస్యూటికల్ కొంత తెలుసు కాబట్టి కొంతమంది అదర్ కలీగ్స్ కూడా వచ్చేస్తాం పదండి మనం వేరే పెడదామని చెప్పి వీళ్ళంతా కలిపి వచ్చి హైదరాబాద్లో చిన్న ఒక బిల్డింగ్ తీసుకుని అక్కడ చిన్న ఫార్మాస్యూటికల్ ల్యాబొరేటరీ కిగో ఫార్మా అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది. బట్ బీయింగ్ ఏ ఫస్ట్ వెంచర్ అవడంతో అది దే హ్యాడ్ దేర్ ఓన్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ కొన్నాళ్ళు నడిచింది. తర్వాత ఇంకొక ఆయన్ని తీసుకొచ్చి అక్కడ యూనిట్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం అయిపోయింది. సో అలా అయిన తర్వాత ఈయనకి ఏం చేయాలో తెలియక మళ్ళీ చిన్న ఫార్మాస్యూటికల్ ల్యాబొరేటరీ ఇంకోటి ఇంకా చిన్నది పెట్టి హైదరాబాద్లోనే మెహదీపట్నంలో చిన్న ప్రింటింగ్ ప్రెస్ అది కొంత అర్థమైంది. ఎందుకంటే ఇవి అన్నీ అరౌండ్ 74-75. లేదు, అప్పటికి ఫార్మా భూము లేదు, అసలు లేదు అప్పటికి. వీళ్ళంతా ఈ టానిక్స్ ఎక్కువగా చేసేవారు, కాఫ్ సిరప్, ఐరన్ టానిక్ ఇలాంటివి అన్నాను. సో అవి చేస్తుండగా ఎన్ఎఫ్సి న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ మనకి ఇక్కడ ఉంది మౌలాలీలో. ఆ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే ఇది మన సైంటిస్టులు వీళ్ళంతా డెవలప్ చేశారు. మనకి ట్రాంబేలో దీన్ని న్యూక్లియర్ ఫ్యూయల్ ఎలా తయారు చేయాలన్నది అక్కడ ల్యాబ్ స్కేల్ అక్కడ చేసి రెగ్యులర్ స్కేల్లో ఇక్కడ మనకి ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేశారు. బట్ వీళ్ళు ప్లాన్ చేయండి ఏమిటి అంటే దాని నుంచి చాలా వేస్ట్ మెటీరియల్స్ లైక్ ఎఫ్లుయెంట్స్ చాలా వస్తున్నాయి. అవి వస్తుంటే అవన్నీ బయట తీసుకెళ్ళేది పాండ్స్లో పోస్తుంటే బాగా గ్రౌండ్ వాటర్ది పొల్యూట్ అయిపోయి చాలా చుట్టుపక్కల బాగా ఎవ్రీడే న్యూస్ హెడ్లైన్స్లో అది రావడం. సో అక్కడ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వీళ్ళందరూ ఏం చేయాలో తెలియక ఈయనకంటే ఏదో ఫార్మా లైన్లో ఉన్నాడు కాబట్టి ఈయనకి తెలిసేమో అని చెప్పి ఎవరో అప్రోచ్ అయ్యారు. ఇగో మా దగ్గర ఈ వేస్ట్ మెటీరియల్స్ ఉన్నాయి, ఇందులోంచి ఏమైనా రికవర్ చేయగలమో చూడండి అంటే ఆయన చూసి ఎస్ వాల్యుబుల్ కెమికల్స్ కెన్ బి రికవర్డ్ ఫ్రమ్ దిస్ అని చెప్పి సోడియం నైట్రేట్, అమ్మోనియం నైట్రేట్ ఇలా చిన్న మళ్ళీ దానికోసం ఒక ప్లాంట్ చేసి అవి రికవర్ చేయడం మొదలుపెట్టారు. ఆ రోజుల్లో ఈ సోడియం నైట్రేట్, అమ్మోనియం నైట్రేట్ ఏంటంటే పెద్ద మన రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్
వాళ్ళే చేసేవారు, ఇంకెవరు మధ్యలో చిన్న వాళ్ళు ఉండేది కాదు. ఇక్కడ మాకేంటంటే రా మెటీరియల్స్ చాలా చీప్గా, ఆల్మోస్ట్ ఫ్రీగా ఇచ్చేవారు. అలాగే ఫ్యూయల్ కూడా బాగా చీప్గా వచ్చేది. ప్యాడీ హస్క్ అది మన ఇక్కడ తెలంగాణ రైస్ మిల్స్లో వాళ్ళకి ఆ రోజుల్లో ఏం చేయాలో తెలిసేది కాదు. ఆ హస్క్ వేస్ట్ కింద ఉండేది. సో అది ఫ్రీగా అది వచ్చి దాంతో వాల్యుబుల్ కెమికల్స్ చేసేటప్పుడు చక్కటి మార్జిన్స్ అందులో కనబడ్డాయి. ఆ మార్జిన్స్ అది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఆయనకి ఏంటంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎనీ టైమ్ కాంట్రాక్ట్ మనకు రెగ్యులర్గా వస్తుందని గ్యారంటీ లేదు ఇక్కడ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్లో అని చెప్పి ఏదైనా కోర్ సెక్టర్కి వెళ్దామని చెప్పి అప్పుడు ఈ సిమెంట్ గురించి దట్ ఈస్ ది టైం జనతా గవర్నమెంట్ మనకి అనౌన్స్ చేసింది ఇలాగ మినీ సిమెంట్ ప్లాంట్స్ని ఎంకరేజ్ చేస్తామని చెప్పి. అప్పటి వరకు ఏంటంటే మినీ సిమెంట్ ప్లాంట్ అంతా కూడా మెయిన్గా బిర్లాస్ చేతుల్లో ఎక్కువ ఉండేది. సో చిన్నవాళ్ళు ఎవరు ఉండేవారు కాదు. ఈ మినీ సిమెంట్ ప్లాంట్ కాన్సెప్ట్ వచ్చాక ఈయన అప్రోచ్ అయ్యి అలాగా ఇంకా కొంతమంది పార్ట్నర్స్ని చేర్చుకుని మినీ సిమెంట్ ప్లాంట్ పెట్టడం జరిగిందనమాట. దట్ ఇస్ ది బ్యాక్గ్రౌండ్. లాభాల పరంగా కానీ పేరు ప్రఖ్యాతుల పరంగా కానీ నాగార్జున సిమెంట్సే మీ తొలిమెట్టు. మీ ఫ్యాక్టరీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మీ ఉత్పత్తి సామర్థ్యం ఎంత? నాగార్జున సిమెంట్ మొదలుపెట్టింది 66,000 టన్నులు సంవత్సరానికి కెపాసిటీ. అలాంటిది ఈరోజు 27 లక్షల టన్నుల కెపాసిటీ బిల్డప్ చేసాం మేము. ఓవర్ ఎ పీరియడ్ కంటిన్యూస్గా వన్ ఆఫ్టర్ ది అదర్ ఎక్స్పాన్షన్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీస్ 2 లొకేషన్స్లో ఉన్నాయి. ఒకటి సింహపురి అని మట్టపల్లి, దట్ ఈస్ ఇన్ ఇప్పుడు సూర్యాపేట డిస్ట్రిక్ట్లోకి వస్తుంది. కొంచెం మారుమూల ప్రాంతం, మంచి లైమ్ స్టోన్ ఉంది. దాని గురించి అక్కడ మొదలుపెట్టాం. ఓకే, ఎర్లియర్ నల్గొండ కింద, ఇంతకుముందు నల్గొండ, ఇప్పుడు సూర్యాపేటలోకి. అది కాకుండా రెండో ఫ్యాక్టరీ అక్కడ కొండపల్లి, మన విజయవాడ దగ్గర కొండపల్లిలో రెండో ఫ్యాక్టరీ ఒక 1 మిలియన్ టన్స్ గ్రైండింగ్ కెపాసిటీ అక్కడ నిర్మించడం జరిగింది. ఓకే, ద థర్మల్ పవర్ స్టేషన్ దగ్గర. ఎస్, ఫ్లై యాష్ అక్కడ దగ్గర ఉంటుందని చెప్పి అక్కడ సెటప్ చేసాం. ఈ సిమెంట్ కాకుండా తర్వాత మిగతా రంగాల్లోకి కూడా వెళ్ళడం జరిగింది. ఇప్పుడు బైసన్ ప్యానల్ అని చెప్పి ఇది సిమెంట్ బాండెడ్ పార్టికల్ బోర్డ్, సిబిపిబి అంటాం. ఇది మొట్టమొదటిసారి ఈ టెక్నాలజీని ఇండియాకి జర్మన్ టెక్నాలజీ తోటి ఇక్కడికి తీసుకొచ్చి నిర్మించడం జరిగింది. కాకపోతే ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ బాగా టైం పట్టింది ఆ ప్రోడక్ట్ ఫస్ట్ టైం. ఎగ్జాక్ట్లీ 90sలో చాలా టైం పట్టింది. బట్ తర్వాత అది కెపాసిటీ ఫుల్గా రీచ్ అయిన తర్వాత సెకండ్ ప్లాంట్ మనం అక్కడ పోంటా సాహెబ్ అని హిమాచల్ ప్రదేశ్లో రెండో ప్లాంట్ అక్కడ పెట్టాం. అది కూడా ఇప్పుడు కెపాసిటీ ఫుల్ అయిపోయింది. సో ఇప్పుడు మూడో ప్లాంట్ మళ్ళీ ఇక్కడ ఇదే ప్రాంతం మన సూర్యాపేట మట్టపల్లి గ్రామంలో మూడో ప్లాంట్ ఇప్పుడు రీసెంట్గా పెట్టడం జరిగింది. కమర్షియల్ ప్రొడక్షన్ కూడా డిక్లేర్ చేసాం. ఓకే, మీరు నిర్మాణ రంగంలో కూడా మీదైన ముద్ర వేశారు. బిల్డింగ్ మెటీరియల్స్లో మీ బైసన్ ప్యానల్ సెగ్మెంటు, ప్రీ పెయింటెడ్ స్టీల్ విండోస్, యూపీవీసీ విండోస్ వంటివి మీ కంపెనీకి బాగా పేరు తెచ్చి వాటిని మీరు ఎలా డెవలప్ చేశారు? కొత్త ప్రోడక్ట్స్ తేవడం బాగా కంపెనీ కూడా ఇబ్బందుల్లో పడిందండి. పర్టికులర్లీ బైసన్ ప్యానల్ తీసుకొచ్చి అంత కాస్ట్ ప్రాజెక్ట్ పెట్టి అంత ఆ రోజుల్లో మనకి ఇంపోర్ట్ డ్యూటీస్ కూడా బాగా ఎక్కువగా ఉండేవి. ఫారిన్ కరెన్సీ లోన్స్ కూడా బాగా కాస్ట్ ఎక్కువ ఉండేది. సో బాగా సఫర్ అయింది కంపెనీ, కూడా బాగా సఫర్ అయింది. ఇప్పుడు ఇటు ఈ కంపెనీ ముఖ్యంగా బైసన్ ప్యానల్ తీసుకొచ్చి చాలా సఫర్ అయింది. అండ్ తర్వాత అలాగే విండోస్, సెక్యులర్ విండోస్ అని చెప్పి ఇటాలియన్ కొలాబరేషన్ తోటి ఆ విండోస్ అవి తీసుకొచ్చాం, అవి సఫర్ అయింది. బట్ లక్కీలీ టుడే చాలా చక్కగా ఉన్నాయి. ఇవాళ బైసన్ ప్యానల్ మేమే చేస్తున్న కంట్రీలో ఇంకెవరు చేయట్లేదు. అలాగే సెక్యులర్ జర్మన్ కొలాబరేషన్ థర్డ్ ప్లాంట్ పెట్టడం జరిగింది. అండ్ ఈరోజు చాలా చక్కటి మార్జిన్స్ ఉన్నాయి అందులో. అని ఇక్కడ ఈ కంపెనీలోనేమో బైసన్ ప్యానల్ అన్నది ఇంట్రడ్యూస్ చేసాం. అది వేరే కంపెనీలో సెక్యులర్ విండోస్ అని చెప్పి చేసాం. ఇంకో మూడో కంపెనీలో ఆల్టెక్ స్ప్రే ప్లాస్టర్స్ అని చెప్పి స్వీడిష్ కొలాబరేషన్ తోటి చేసుకొచ్చాం. బట్ ఇవన్నీ కూడా కొంత టైం పట్టింది టు మార్కెట్ మంచి ప్రోడక్ట్స్. బట్ మార్కెట్ రెసిస్టెన్స్, వెరీ రైట్, ఎగ్జాక్ట్, మార్కెట్ రెసిస్టెన్స్, కార్పెంటర్ రెసిస్టెన్స్, వీటితోటి చాలా టైం పట్టింది. కొంత కంపెనీ సఫర్ అయింది. ఈరోజు కాకపోతే చాలా హ్యాపీగా ఉన్న ఆ ప్రోడక్ట్స్ తోటి. అంటే వాటివి మల్టిపుల్ యూజెస్ ఉన్నట్టున్నాయి. మీరు యూజ్ దెమ్ ఇన్ ట్రాన్సిట్ క్యాంప్స్ ఆర్ ఈవెన్ ఇన్ సీలింగ్స్ ఆర్ పార్టిషన్స్. ఇప్పుడు మోడర్న్ ఎయిర్పోర్ట్స్లో అంతా రూఫింగ్ కూడా ఇదే వాడుతున్నారు, ఫర్ ఇన్సులేషన్ పర్పస్ వాడుతున్నారు ఆ బోర్డు. అలాగే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ తయారైనాయి. అండ్ డిమాండ్ అది చాలా బాగుంది. అండ్
ఇట్స్ వెల్ యాక్సెప్టెడ్ ఇన్ ది మార్కెట్. రవి గారు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయాక ఆ ప్రభావం సిమెంట్ ఇండస్ట్రీ మీ కంపెనీపై పడిందని, మీకు భారీగా నష్టం జరిగిందని అంటారు. ఇది నిజమేనా? నిజమేనండి. ఇప్పుడు అప్పటికి చాలా సిమెంట్ ఇండస్ట్రీ మంచి భూమిలో ఉంది. వీ వర్ నాట్ ఏబుల్ టు మీట్ ది డిమాండ్. అటువంటి టైంలో ఏమైపోయిందంటే ఒకసారి ఈయన పోవడం, తర్వాత ఈ కాంట్రాక్టర్స్కి పేమెంట్లు జరగక కాంట్రాక్టర్స్ అంతా సివిల్ వర్క్స్ ఆపేయడం, తర్వాత డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయినాయి. తెలంగాణ సెపరేట్ తెలంగాణ అని, యునైటెడ్ ఆంధ్ర అని ఇప్పుడు అలాగా అయ్యేటప్పటికి మార్కెట్స్ అంటే సిమెంట్ మార్కెట్స్ అన్నీ కూడా క్లోజ్ అవ్వడం, ఆ ఇయర్ చాలా బాగా సఫర్ అయ్యాం. దాని నుంచి బయటకు రావడానికి ఆల్మోస్ట్ మాకు ఇంకొక 2 years పట్టింది. కంపెనీ ఆటుపోట్లు ఎదుర్కొన్నప్పుడు మీకేమనిపించింది? ఆర్థికపరమైన ఇబ్బందుల్ని అధిగమించడంలో మీరు ఎంచుకున్న మార్గం ఏమిటి? మాకు ఎక్కువ పెద్దగా చాయిసెస్ లేవు. చేయగలిగిందల్లా ఏంటంటే మేము మా శాలరీస్ అందరూ తగ్గించుకుంటాం. అది మొదటి నుంచి ఉన్న కల్చర్ మాకు. మొదటి నుంచి అంటే ఇటువంటివి ఎప్పటి నుంచో ఉన్నవి ఇబ్బందులు. ఇంతకుముందు కూడా వర్కర్స్తో కూర్చుంటాం. వర్కర్స్ కూడా సరే సార్ మాకు ఇది ఇప్పుడు ఇవ్వద్దు, తర్వాత బాగున్నప్పుడు ఇద్దరు కానీ అని చెప్పి వాళ్ళ సైడ్ నుంచి కూడా కొంత సాక్రిఫైస్, ఇలా ట్రావెల్, ఇవన్నీ ఇంకా ట్రైన్స్లో ట్రావెల్ చేయడం, అలాగా కాస్ట్లు బాగా తగ్గించుకుని ఏదో చిన్న హోటల్స్లో స్టే చేయడం, అలా చేసుకుని సర్వైవల్ కోసం చూస్తూ ఉంటాం అనమాట. ఆ సర్వైవల్ కోసం ఓవర్ పీరియడ్ మళ్ళీ కొంచెం అంతా ఇంప్రూవ్ అయింది. దాంతో డెట్ రీస్ట్రక్చరింగ్ కూడా చేసుకున్నట్టు. అవునండి, డెట్ రీస్ట్రక్చరింగ్ చేసాం. డెట్ రీస్ట్రక్చరింగ్ ముఖ్యంగా సిడిఆర్ మేము వెళ్ళగానే మేము అడిగిన ప్యాకేజీ ఇచ్చారు. కాకపోతే తర్వాత థింగ్స్ స్టార్టెడ్ ఇంప్రూవ్ అయినప్పుడు బ్యాంకర్స్ని మళ్ళీ మీద ఎక్స్పాండ్ చేయాలి ఇది అది అంటే, నువ్వు సిడిఆర్లో ఉండగా మేము నీకు ఎటువంటి సపోర్టు ఇవ్వలేము, ఎటువంటి ఎక్స్పోజర్ తీసుకోలేము అని చెప్పారు. దాంతో ఏంటంటే గ్రోత్ ఆగిపోతుందని చెప్పి ఆప్షన్స్ అడిగితే ఫ్రెండ్స్ కొంతమంది సజెస్ట్ చేసింది బెటర్ సిడిఆర్లోంచి బయటికి వచ్చేసాయి. దానికి కొంచెం హై కాస్ట్ లోన్ కావాలంటే అది అరేంజ్ చేస్తాం. అది తీసుకుని దానికే కాదు బ్యాంక్స్ కట్టేస్తే యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ సిడిఆర్. నీకు కావాల్సిన ఎక్స్పాన్షన్ కూడా అరేంజ్ చేస్తామని చెప్పి అలాగా చేయడం జరిగింది. ఈ పిరమిల్ ఎంటర్ప్రైజెస్ ఇన్ బాంబే వాళ్ళు మొత్తం అంతా స్టడీ చేసి దే హ్యావ్ అగ్రీడ్ టు గివ్ అస్ అబౌట్ 325 కోట్లు ఇవ్వడానికి అగ్రీ అయ్యారు. అప్పుడు దాంతో ఏంటంటే బ్యాంక్స్ కట్టేసి సిడిఆర్లో బయటకు వచ్చి, అంటే ఇక్కడ ఉన్న లోన్స్ తీర్చేసి అన్ని ఇక్కడ ఉన్న ఎగ్జిస్టింగ్ బ్యాంక్ లోన్స్ అన్ని తీర్చేసి ఈ సిమెంట్ కెపాసిటీ కూడా ఎన్హాన్స్ చేయడం జరిగింది. అంటే 1 million tons ఆఫ్ క్లింకరు, ఒక 7.5 lakh tons ఆఫ్ సిమెంటు చేసాం. తర్వాత ఒక 3rd లైన్, ఇంకొకటి బోర్డ్స్ డిమాండ్ కూడా బాగుందని చెప్పి 3rd లైన్ ఇంకొక ప్లాంట్, మా సిమెంట్ బాండెడ్ పార్టికల్ బోర్డు ప్లాంట్ పెట్టడం జరిగింది. అలాగే లామినేటెడ్ బోర్డ్ అని ఒకటి ఉంది మా దగ్గర, దాన్ని కూడా కెపాసిటీ ఎన్హాన్స్ చేసాం. తర్వాత రెడీ మిక్స్ కాంక్రీట్ ఇంకొక యూనిట్ కూడా యాడ్ చేయడం జరిగింది. అంటే ఇదంతా 2012, 13, 14 ఇదంతా చాలా లాస్ట్ 2 yearsలో జరిగింది. అండ్ యు ఆర్ ద బ్రెయిన్ బిహైండ్ ఇట్ అని చాలా మంది క్రెడిట్ చేస్తారు, కంపెనీని టర్న్ అరౌండ్ చేశారు అని. అది కరెక్ట్ కాదండి, ఇట్స్ టీమ్ వర్క్. ఇప్పుడు అందరూ మాకున్న టీం అలాగా ఏదో అందరం కూర్చుని ప్రతి విషయం సీనియర్ పీపుల్ అంతా మేము కూర్చుని డిస్కస్ చేసుకుని దాన్ని బట్టి వేరియస్ ఆప్షన్స్ ఏమున్నాయని చెప్పి అలా చేసుకుంటూ వచ్చాం. విభజన తర్వాత 2 రాష్ట్రాల్లోని ఇరిగేషన్ సహా అనేక ప్రాజెక్టులు మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ అయితే ఏకంగా కొత్త రాజధాని నగరాన్నే కట్టుకుంటుంది. మీ మొనగాడు సిమెంట్కి డిమాండ్ ఎలా ఉంది? చాలా బాగుందండి. పర్టికులర్గా రీసెంట్గా చాలా ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు 2 స్టేట్స్ కూడా హౌసింగ్ ఫర్ ది ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కి హౌసింగ్ టేకప్ చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, అక్కడ పోలవరం ప్రాజెక్టు, ఇక్కడేమో వేరియస్ అదర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ టేకప్ చేయడంతో సిమెంట్ డిమాండ్ చాలా బాగా పెరిగింది. మేము ఎక్స్పాండ్ చేయడం కరెక్ట్గా టైమింగ్ కూడా కరెక్ట్ టైంకి కొంతమంది రాంగ్ టైంలో ఎక్స్పాండ్ చేస్తున్నాం అన్నారు కానీ బట్ దట్ వాజ్ ది రైట్ టైం. అంటే మీరు ఫ్యూచర్ మీద దృష్టి పెట్టుకొని ఎక్స్పాండ్ చేసుకుంటూ వచ్చారు. సిమెంట్లో ఎక్స్పాండ్ చేయకపోతే కూడా కష్టం అన్నమాట. ఇప్పుడు సర్వైవల్ కోసం ఎక్స్పాండ్ చేయాలి, లేకపోతే అప్పట్లాగా ఏదో మినీ సిమెంట్ ప్లాంట్ లాగా ఉంటే ఇప్పుడు చాలా ప్లాంట్లు అవన్నీ అప్పట్లో ఆల్మోస్ట్ 200 ప్లాంట్స్ ఉండేవి. ఆ 200 ప్లాంట్స్లో ఇవాళ హార్డ్లీ ఎనీ మినీ సిమెంట్ ప్లాంట్స్
సో సర్వైవల్ కోసం, ఎనర్జీ ఎఫిషియన్సీ కోసం ఓవర్ హెడ్స్ అన్ని తగ్గించుకుంటూ సైజ్ పెరిగితే తప్ప సిమెంట్లో సర్వైవల్ కష్టం. సిమెంట్ మార్కెట్లో ఒక్కోసారి కొనుగోలుదారులు ఇబ్బంది పడుతూ ఉంటారు, మరికొన్నిసార్లు కంపెనీలు ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఈ అప్స్ అండ్ డౌన్స్ ఎందుకు వస్తాయి, వాటిని మీరు ఎలా పరిష్కరించుకుంటున్నారు? ఇది సిమెంట్ ఎప్పుడు కూడా సైక్లికల్ ఇండస్ట్రీ అయిపోయింది. ఒకేసారి కెపాసిటీ డిమాండ్ బాగున్నప్పుడు నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ప్రొడక్షన్లోకి వస్తున్నాయి, వచ్చేటప్పటికి సర్ప్లస్ అవుతుంది, సర్ప్లస్ అయ్యేటప్పటికి ఇది ఇంకా అలాగా మనం చేయగలిగింది పెద్దగా ఏం లేదు ఇక్కడ. సర్వైవల్ అంతే. ఇంకా అప్పుడు కొంచెం అలాగా జాగ్రత్తగా సర్వైవ్ అయితే మళ్ళీ మంచి రోజులు వస్తాయి. సిమెంట్కి ఎప్పుడు ఈ అప్ అండ్ డౌన్ అన్నది చాలా కామన్ అయిపోయింది. అంటే సహనం ఉండాలంటారు. ఎస్. కొత్తగా వచ్చిన జిఎస్టీ మీకు ఉపశమనం కలిగించిందా, లేక సమస్యలు ఇంకా పెరిగాయా? లేదండి, జిఎస్టీ పెద్దగా రిలీఫ్ రాలేదు. ఎందుకంటే సిమెంట్ని ఇంకా హైయెస్ట్ స్లాబ్లో పెట్టడం. ఓకే. బట్ డెఫినెట్గా సిమెంట్ ఇండస్ట్రీకి మాత్రం ఎటువంటి ఇబ్బంది జరగలేదు జిఎస్టీ వల్ల. అది అందరు చాలా స్మూత్గా, మేము కూడా 1 or 2 days కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయేమో అనుకున్నాం, బట్ కంటిన్యూస్గా డిస్పాచ్ చేయగలిగాం. మార్కెటింగ్ అసలు ఏమి ఎటువంటి ఇబ్బంది లేకుండా జిఎస్టీ త్రూ అయిపోయింది మాకు. లాభాల్లోకి వచ్చే ప్రస్తుతం మీ కంపెనీ టర్న్ ఓవర్ ఎంత ఉంది? ఇప్పుడు లాస్ట్ ఇయర్ 1165 crores వచ్చామండి. ఈ ఇయర్ డెఫినెట్గా ఇంకా పెరుగుతుంది, మేబీ 1300 crores దాకా వెళ్తాం. ఆ నెక్స్ట్ ఇయర్ అట్లీస్ట్ 1500 crores టచ్ అవ్వాలన్నది మా టార్గెట్. ఓకే. మీకు 2 హైడల్ పవర్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి, తుంగభద్ర, శ్రీశైలంలో. ఇవి ఎలా నడుస్తున్నాయి? ఈ హైడల్ పవర్ ప్లాంట్స్ లాస్ట్ 2 years బాగాలేదు, బట్ ఈ సీజన్ బెటర్గా ఉందండి. కొంచెం రిజర్వాయర్స్లో వాటర్ వచ్చి పవర్ జనరేట్ చేయగలిగాం. మోర్ దెన్ 20 million units చేయగలుగుతాం. సో అవి మాకేంటంటే డెట్ ఫ్రీ యూనిట్సే కాబట్టి పెద్దగా అది ఆ బిజినెస్లో ఉన్న రిస్క్. అది ఇప్పుడు ఒక్కోసారి మీకు అలవాటు అయితే బట్ చిన్న టీమ్ తోటి మేనేజ్ చేయగలుగుతున్నాం. ఎటువంటి మేనేజ్మెంట్ టైం ఎక్కువ అక్కర్లేదు. దట్ వే జనరలీ వీఆర్ హ్యాపీ విత్ దట్. ఓకే. ఇప్పుడు మీరు ఏ స్టేట్స్కి సప్లై చేస్తున్నారండి ద పవర్? ఈ గ్రిడ్కి ఇస్తున్నామండి. గ్రిడ్లో బికాజ్ తుంగభద్ర కెనాల్ అది 2 స్టేట్లు వాటర్, ఆంధ్రప్రదేశ్ అండ్ ది కర్ణాటక ఇద్దరు కూడా అలాగే అదే రేషియోలో పవర్ కూడా వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు. రవి గారు, దాదాపు సిమెంట్ కంపెనీలు అన్నీ కూడా అంతర్గత సమస్యలతో వార్తల్లోకి ఎక్కుతూ ఉంటాయి. ఈ విషయంలో నాగార్జున సిమెంట్స్ చాలా పద్ధతిగా ఉందనే చెప్పుకోవాలి. ఈ ఇంటర్నల్ డిసిప్లిన్ ఎలా సాధ్యమైంది మీ కంపెనీలో, మీ గ్రూప్లో కూడా? మా 3 ప్రమోటర్స్ అండి బేసిక్గా. 2 ఇక్కడి నుంచి, ఒక ఆయన మా గుజరాతీ పార్ట్నర్, అంటే కెమికల్స్ మేము అక్కడికి మార్కెటింగ్కి ఆయనకి ఇచ్చేవాళ్ళం. సో ఆయన కూడా మేము సిమెంట్ ప్లాంట్ పెడుతున్నప్పుడు ఆయన కూడా జాయిన్ అయ్యాడు. సో ఈ 3 families అప్పటి నుంచి, నాన్నగారు రామచంద్రరాజు గారు, ఇంకొక ఆయన సోమరాజు గారు, ఇంకొక ఆయన 3 ఆయన వినోద్ రాయ్ గొరాడి అని చెప్పి ఈజ్ ఏ గుజరాతీ బేస్డ్ ఇన్ ముంబై. ఆయన కూడా కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు ఆ రోజుల్లో. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా గ్రేట్నెస్ ఈజ్ ఆ 3 families అలాగా కంటిన్యూ అవుతున్నాయి. మేము సెకండ్ జనరేషన్, మా నెక్స్ట్ జనరేషన్ కూడా వినోదరాయ్ గ్రాండ్ సన్ ఇక్కడ పనిచేస్తున్నారు. అలాగే సోమరాజ్ గారి గ్రాండ్ సన్ వేరే కంపెనీ బోర్డులో ఉన్నారు. వినోదరాయ్ సన్స్ కొంతమంది బోర్డులో ఉన్నారు. వినోదరాయ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఇన్ ది బోర్డ్ ఆఫ్ దిస్ కంపెనీ. అలాగే అందరూ కంటిన్యూ అవుతున్నారు. గ్రాండ్ సన్ కూడా ఇప్పుడు నాతో పనిచేస్తున్నారు, ఒక ఆయన గుజరాత్. సో బేసిక్గా ట్రాన్స్పరెన్సీ ఇది. మేము ఇప్పుడు ఏ ఇష్యూ వచ్చినా ప్రమోటర్స్ మీటింగ్ అని చెప్పి సెపరేట్గా పెట్టుకుని కూర్చుంటాం, ఇది ఇష్యూ ఏం చేద్దాం, ఎలా చేద్దాం అని. సో ఆ ట్రాన్స్పరెన్సీ ఉంది, ప్లస్ వాళ్ళంతా కూడా వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి తెలుసు కష్టం సుఖం అంతా వాళ్ళకి అర్థమవుతుంది. దాంతో ఎప్పుడు ఎటువంటి ఇంటర్నల్ మీరు చెప్పిన ఇటువంటి ఎప్పుడు రాలేదు. అంటే టేక్ ఓవర్ బిడ్స్ ఎప్పుడు ఏం జరగలేదు? లేదు, అంటే అట్లీస్ట్ ఇంటర్నల్ ప్రమోటర్స్లో డిఫరెన్సెస్ అస్సలు ఎప్పుడూ లేవు. చాలా చక్కగా అది చేసుకురాగలుగుతున్నాం. రవి గారు, మీతో ఇప్పుడు మా క్విక్ గన్ సెగ్మెంట్ చేస్తాం. ర్యాపిడ్ క్వశ్చన్స్ అండ్ ర్యాపిడ్ ఆన్సర్స్ అండి. ఆఫీస్ వ్యవహారాల నుంచి మీకు టైం దొరికితే ఏం చేస్తారు? నేను గాల్ఫ్ ఆడతానండి. ఓకే. తర్వాత కుక్కలతో ఆడుకుంటాను. నాకు కుక్కలు అంటే చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్ అనమాట. మీకు పెట్ డాగ్స్ ఉన్నాయి? పెట్ డాగ్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? ఇప్పుడు 3 ఉన్నాయి. ఒకప్పుడు 7 ఉండేవి, ఇప్పుడు 3కి అయిపోయి. 7 ఉండేవి, 3కి ఎలా దిగిపోయి? ఇక్కడ అంటే ఇప్పుడు ఇక్కడ కొంచెం బాగా ఎక్కువ బార్కింగ్ చేస్తుంటే నైబర్స్కి ఇబ్బంది జరుగుతుంది. ఇంతకుముందు ఇంట్లో నాకు పెద్ద కాంపౌండ్ ఉండేది, అక్కడ ప్రాబ్లం ఉండేది కాదు. సో మాకు అక్కడ ఫామ్ ఉంటే అక్కడికి పంపించేసాను కొన్ని కుక్కల్ని.
మీరు టీవీ చూస్తారా? మీకు ఏ ప్రోగ్రామ్స్ ఇష్టం? న్యూసా, ఎంటర్టైన్మెంటా? న్యూస్ ఎక్కువగా చూస్తాను, ఇంగ్లీష్ అండ్ తెలుగు న్యూస్ బాగా follow అవుతారు. బాగా ఫాలో అవుతాను. సక్సెస్ఫుల్ బిజినెస్కి కావాల్సిన 3 ముఖ్యమైన సూత్రాలు ఏంటో చెప్పండి. ఒకటి నేను ఫాలో అయ్యేదంటే కొంచెం ఫ్రాంక్గా చెప్తాను. అంటే చాలామంది ఏదో నువ్వు అలా చెప్పకూడదు, ఏదో కొంచెం డిప్లొమాటిక్గా ఉండాలి అంటే సమం అది అంత నచ్చదు. ఫ్రాంక్గా చెప్తేనే అవతల వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తారు. ఇప్పుడు అవతల వాళ్ళు కూడా ఈక్వల్లీ బ్రైట్ ఆర్ మనకంటే తెలివైన వాళ్ళు ఉంటారు అవతల. అవును, అవును. సో ఆ ఫ్రాంక్గా ఇప్పుడు చెప్పడం చాలామంది అది అప్రిషియేట్ చేస్తారు. అండ్ ఎస్ ఫెలో వాట్ ఈజ్ టాకింగ్ ఈజ్ ఆఫ్ సెన్స్ అన్నది, ఏదో నేనేదో చాలా చేసేసాను ఇది ఏదంటే అది మనకి నార్త్ కల్చర్ అది బాగా కొంచెం ఎక్కువ చెప్పుకుంటారు, బోస్టింగ్. అది ఐ థింక్ వీ షుడ్ అవాయిడ్. దెన్ ఇంకొకటి ఇప్పుడు క్వాలిటీ అండి. ఇప్పుడు మొదటి నుంచి కూడా మా సక్సెస్కి ఇక్కడ నాగార్జున సిమెంట్ మినీ సిమెంట్ ప్లాంట్గా స్టార్ట్ అయ్యాం మేము. ఆ క్వాలిటీ గురించి ఎప్పుడు క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ కాలేదు. ఆ క్వాలిటీ వల్లే ఈరోజు ఇంకా మేము ఉన్నామంటే అది క్వాలిటీ. దెన్ ది కస్టమర్ సర్వీస్ ఈజ్ అనదర్ ఏరియా. కొంత అన్ప్లెజెంట్గా ఉన్నప్పుడు మనకు కొంచెం భారం అయినా కూడా వాళ్ళకి ఏదో మళ్ళీ రీప్లేస్మెంట్ చేసేస్తో లేకపోతే ఏదో వాళ్ళ కాస్ట్ ఏదైనా అయితే కొంచెం అది ఇచ్చేస్తే అట్లీస్ట్ అది దట్ ది లాంగ్ రన్ అది కంపెనీ మీద కాన్ఫిడెన్స్ వస్తుంది. డెఫినెట్గా కస్టమర్ సర్వీస్కి నేను బాగా ఇంపార్టెన్స్ ఇస్తాను. మీరు సక్సెస్ని ఎలా సెలబ్రేట్ చేస్తారు? లేదండి, మేము పెద్దగా మా ఎంప్లాయీస్ అంతా ఫ్యామిలీస్ తోటి కలిసి ఏదో ఒక డిన్నర్ లాగా ఏదో పెట్టుకోవడం అలాగా గెట్ టుగెదర్ తప్ప అంతకన్నా పెద్దగా ఏమి సెలబ్రేషన్స్ ఏమి చేసుకోము మేము. మీలో మీకు నచ్చిన అంశం ఏమిటో చెప్పండి. లేదండి, నాకు అన్నీ చాలా వీక్నెస్ లేదో తెలుసు తప్ప మీ పేషెన్స్, మీ సాఫ్ట్ స్పోకెన్నెస్. లేదు, నాకు చాలా తొందరగా కోపం కూడా వస్తుంది. చాలాసార్లు అది కంట్రోల్ చేసుకోవాలనుకుంటాను, బట్ కంట్రోల్ చేసుకోలేకపోతే ఈ ఏజ్ వచ్చిన తర్వాత కూడా. సో దట్స్ ఏ వీక్నెస్. యాంగర్ కంట్రోల్ చేసుకోలేదు. ఓకే. బిజినెస్ కాకుండా మీరు చేయాలనుకొని చేయలేకపోయిన పని ఏదైనా ఉందా? అవునండి, నాకు 4 గ్రాండ్ చిల్డ్రన్. నేను వాళ్ళతో అసలు టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. అట్ ది ఎర్లియస్ట్ రిటైర్ అయిపోయి కొంచెం వాళ్ళతోటి బిఫోర్ దే గ్రో అప్, లేకపోతే తర్వాత ఇంక దొరకరు. ఒక ఏజ్ దాటిన తర్వాత వాళ్ళు తాతతోటి టైం స్పెండ్ చేయమన్నా చెయ్యరు. సో అట్ ది ఎర్లియస్ట్ అదొకటి ఐఎమ్ రియలీ మిస్సింగ్ దట్. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. విష్ యూ గ్రేట్ సక్సెస్. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. సిమెంట్ నిత్యావసర సరుకు. ప్రతి ఇంటి గోడలోని ఆ సిమెంట్ ఉంటుంది. అటువంటి సిమెంట్ తయారు చేసే పనిలో దృఢంగా నిలిచింది నాగార్జున సిమెంట్స్. అది ఎలా సాధ్యమైందో ఎండి రవిరాజు మాటల్లోనే విన్నాం. ఇది ఈ వారం బెస్ట్ ఇన్ ద బిజినెస్. వచ్చే వారం మరొక గెస్ట్తో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యు డిసైడ్.